నల్లటి అన్ని నీళ్లు కావు, తెల్లటి అన్ని పాలు కావు, మెరిసేదంతా బంగారం కాదన్నట్టు నగల షాప్లకు వచ్చేటోళ్ళంతా కొనేతందుకు వచ్చిన గిరాకే అని చెప్పలేం. ఎందుకంటే బంగారం రేటు ఎక్కువైనాక నగల మీద మంచోళ్ళ కంటే దొంగోళ్ళ కండ్లే ఎక్కువ పడుతున్నాయి. మరి ఇక చూడు రాదు, పట్ట పగలే కస్టమర్ల లెక్క షానీగా తయారై వచ్చి గీ దొంగోడు ఎంత మాయ చేసిండో నగల షాపోళ్ళను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు రాజీవ్ గాంధీ నగర్లో ఉన్న శ్రీవారి నగల దుకాణం ఇది. మరి ఏ శ్రీమతికి శ్రీవారో ఈ బద్మాషోడు గని ముఖం కాని రాకుండా నల్ల మాస్క్ తొడుక్కొని ఎంటర్ అయ్యింది దొంగ మొకపోడు. ఇక అప్పటిదాకా ఫోన్లో టైం పాస్ చేసుకుంటా కూర్చున్న ఈ వర్కర్ను డిస్టర్బ్ చేసి మీ దగ్గర వెండి దీపం సిమ్మలు ఉన్నాయా చిన్నయి అని పెద్ద కొనగల్ల కస్టమర్ లెక్కని అడిగితే ఉన్నాయండి అని లేచింది. ఏదో 2-3 మోడలు చూపెట్టమని అడగంగానే నిజంగా కొంటాడేమో అనుకొని 2-3 తీర్ల మోడలు దిద్దామని అడి దిక్కు మర్రింది. హతం ఇక చూడు ఏం చేసిండో. వామ్మోని టాలెంట్ తలగబడ కదరా, అది చెయ్య రబ్బర్ తాడా పాము జాగినట్టే అంత పొడుగు వంచి జాపి లోపటున్న బంగారం బాక్సును లటుక్కున అందుకొని ఆమె ఇటు మర్రే లోపట్నే పక్కకు పెట్టుకుండు. ఇక అట్లా అందుకొని ఏం తెలియని ఎడి పిల్లగాని లెక్కనే ఎండి వస్తువులు తీసుకొని జోకుమన్నాడు. ఇంతలోనే అన్నం తింటందుకు పోయి మళ్ళీ వచ్చిన ఓనరమ్మ వచ్చి వీడు సెలెక్ట్ చేసుకున్న ఎండి వస్తువులు జోకి రేట్ ఎంతో చెప్పగానే ఈ ఐటమ్స్ మీ దగ్గరనే ఉంచండి, ఇప్పుడు 500 అడ్వాన్స్ ఇచ్చి వెళ్తాను, సాయంత్రం వచ్చి తీసుకుంటానండి అని సమ్మగా మాట్లాడంగానే మంచోడే కావచ్చని నమ్మి 500 తీసుకొని వాడిని సాగనంపిరట. ఇక వాడు మళ్ళీ ఎటు పోయిండో ఏమో గాని 40 నిమిషాల తర్వాత బంగారం బాక్స్ దిక్కు చూసుకుంటే అది అక్కడ లేదు. ఉసిని ఈయనే పెడితే కదా అని ఆగమాగం అంతటి దేవులాడి సీసీ కెమెరా ఫుటేజ్ అంతా మర్రేస్తే వచ్చిన మాయలోని మ్యాజిక్ అంతా బయటపడ్డది. అడ్వాన్స్ ఒక 500 ఇస్తా, సాయంత్రం వచ్చి తీసుకెళ్తాండి ఈ ఐటమ్స్ అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆ మొత్తం ఎంత బంగారం పోయిందమ్మా? 135 గ్రాముల దాకా ఉంటుంది, 13 తులాల దాకా. వాని ధైర్యాన్ని దొంగలు ఎత్తుకపోను కండ్ల ముంగట మనుషులున్నారు. షాపులో ఏ మూలకు ఏం జరిగినా రికార్డు చేసి చూపెడతందుకు సీసీ కెమెరాలు ఉన్నాయి. అల్కగా ఎత్తుకపోరాకుండా అడ్డంగా అద్దాల షోకేసులు కూడా ఉన్నాయి. అయినా మాయ చేసినట్టు ఎత్తుకపోయిందంటే ఎంత టాలెంటో చూడువాంది. గీసంటి దొంగలు ఉన్నాక నగల దుకాణాలు నడుపుకుంటూ కంటే ఫుట్పాత్ మీద పూసల దండలు అమ్ముకుంటే బెస్ట్. నగలమ్మితే వచ్చే లాభం ఏందో గానీ గీసంటోడు ఒక్క పారి వస్తే ఏడాదంతా వచ్చే లాభం అంతా హరి అన్నట్టేనాయే. మనుగురు పోలీసు వాళ్ళు వచ్చి సీసీ కెమెరాల రికార్డ్ అయినంత చూసి కేసు నమోదు చేసుకొని వాడు ఎటు దిక్కు పోయిండో చూసి ఎంక్వైరీ చేస్తున్నారట. కానీ ఆడోళ్ళ మెడలలో బంగారాలకే కాదు నగల షాపుల నగలను కాపాడుకుంటూ కూడా కష్టమవుతుంది పో.